అంగఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలకి నమస్కారం. ఎప్పట్లాగే మరొక అందమైన శ్లోకాన్ని డాక్టర్ అందించిన వ్యాఖ్యాన సహితంగా మనం చూస్తున్నాం. రామం కామాని సేవ్యం భవభయహరణం కాలమత్తేభ సింహం యోగీంద్రం జ్ఞానగమ్యం గుణనిధిమజితం నిర్గుణం నిర్వికారం మాయాతీతం సురేశం ఖలవధ నిరతం బ్రహ్మ బృందైక వేద్యం వందే కుందావదాతం సరసిజనయనం దేవముర్వీశ రూపం. ఇలాంటి శ్లోకాలు గతంలో కొన్ని వినుంటాం మనం. కానీ ఇక్కడ వాడబడ్డ కొన్ని పదాల విశేషం, చెప్పబడ్డ వ్యాఖ్యానం రెండు చాలా అందంగా ఉన్నాయి. కుందావదాతం, ఉర్వీశ రూపం, ఇలాంటి వాటి గురించి డాక్టర్ వ్యాఖ్యానం చేసిన తీరు చాలా అందంగా ఉంది. వాటిని మనం మన గ్రూప్లో పెట్టుకుంటాం కాబట్టి అక్కడ చదువుదాం. ఇటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకి అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. మనం ఉత్తరాఖండ్లో కొంచెం కొట్టుకుంటూ నెమ్మదిగానే నడుస్తూ ఉన్నాం. కొంచెం వివరంగానే అనేకమైనటువంటి శ్లోకాల్లో యుద్ధాలు అవి వర్ణించడం వల్ల మనం పరిగెట్టినప్పటికీ కూడా కథ ఎక్కువగా ముందుకు జరగటం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా రావణాసురుడు మనము కిందటిసారి 22వ సర్గలో ఉన్నాం. యుద్ధకాండ 22వ సర్గలో సుమారు ఒక 30 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆగస్టు 13వ తారీఖు బుధవారం 2025వ సంవత్సరం. సందర్భం రావణాసురుడు తన యొక్క యుద్ధ దుర్మదత్వాన్ని నిరూపించుకోవడం కోసం, తానందరికన్నా బలవంతుడిని అని నిరూపించుకోవడం కోసం అనేకమైనటువంటి కూడని పనులు చేస్తూ, కనపడిన ప్రతి వారిని ఎదిరిస్తూ, వాళ్ళతోటి యుద్ధాలు చేస్తూ ఆయన వెళుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాం. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆయనకి నారద మహర్షి కనపడి, చాలా చిన్నవాళ్ళు, ఎందుకు పనికిరారు వాళ్ళని కదా నువ్వు వానరుల్ని నరుల్ని నుంచి రక్షణ కావాలని కోరలేదు, అలాంటిది నువ్వు ఆ నరుల మీదకి యుద్ధానికి వెళ్తావేమిటి? వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, చిన్నవాళ్ళని కదా నీ ఉద్దేశం? వాళ్ళని చంపి, ఆ మునీశ్వరుని తపస్సు చేసుకునే వారిని చంపి నువ్వేదో మహానుభావుని గొప్పవాడు అని ఎలా అనుకుంటాం మేమందరం? నువ్వు నిజంగా సంహరించాలని ఉందంటే యముడిని సంహరించు, యముడితోటి యుద్ధాన్ని చెయ్యి. అతడు మహాపరాక్రమవంతుడని నేను విన్నాను. కాబట్టి నువ్వు యముడితో యుద్ధం చేసినట్లయితే నువ్వు గొప్పవాడివి అని సర్వలోకాలకి తెలుస్తుంది. అంతేగాని ఇలాగ తక్కిన వాళ్ళతోటి, చిన్న చిన్న వాళ్ళతో యుద్ధాలు చేయడం సరి అయినటువంటిది కాదు సుమా అని చెప్పగానే రావణాసురుడు యమధర్మరాజు మీదకి యుద్ధానికి బయలుదేరాడు.
ఘోరమైనటువంటి యుద్ధమే జరిగింది. ఆ ఆ లోకాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయా ఇకలో త్వరలో అన్నట్లుగా పెద్ద పెద్ద యుద్ధమే జరిగింది. రావణాసురుడు యొక్క సేనలన్నీ కూడా ముందు యమకింకరులందరినీ కూడా భయపెట్టారు, వాళ్ళందరినీ హింసించారు. వాళ్ళందరూ కూడా రావణ కింకరులని రాక్షసులందరినీ కూడా భయపెట్టారు. మొత్తానికి చివరికి ఆ యమ రావణ యుద్ధం అనేది ఒకటి జరిగింది. అది చాలా విచిత్రమైనటువంటిది, చాలా పెద్దదైనటువంటి యుద్ధం, బాగా గట్టిగానే జరిగింది అని చెప్పి మనకి మహర్షి వర్ణించారు. ప్రళయార్కబింబంబు పగిది భూరి ప్రభారాజితం బగు దివ్య రథము జూచి సంవర్త సమయ ప్రచండానల జ్వాలలంబూను కాలదండంబు జూచి కాలపాశంబు ముద్గరముగై కొని మ్రోల తులకించు కాల మృత్యువును జూచి కల్పాంత భైరవ క్రౌర్యంబు అకాలంబు నందె చూపగబూను యముని జూచి అతని ఆకారమును జూచి అదిరి బెదరి చెదరి పదములు తడబడ ఉదరి పాటు కదుర బదురుచూ యదాల్మి కుదురు పరుప జాలక అసురులు బరచిరి క్షాకు తిలక. అగస్త్యుడు చెప్తూ ఉన్నాడు, ఇక్ష్వాకు తిలకుడైనటువంటి రామచంద్రమూర్తితోటి అంత దారుణమైనటువంటి యుద్ధం ఒకటి జరిగిందయ్యా అక్కడ. ఆ యముడు యుద్ధానికి వచ్చేటప్పటికి ఆ రాక్షసులందరూ కూడా అటు ఇటు కూడా అదిరిపోయి బెదిరిపోయి చెదిరిపోయి అడుగులు తడబడుతూ ఉండగా త్వరపడుతూ పరుగులు తీశారు రామచంద్ర అని చెప్పి వర్ణిస్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితోటి. మొత్తానికి యమ రావణ యుద్ధం అనేది మొదలైపోయింది. వాళ్ళిద్దరూ అనేకమైనటువంటి అస్త్రాలతోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో చివరికి ఇంకా ఆ యుద్ధాన్ని చూసి ఆగలేక యముడి యొక్క మ్రోలలో ఉన్నటువంటి మృత్యువు యముడితో ఇలా చెప్పింది, ఏమయ్యా నువ్వు ఇంతసేపు యుద్ధం చేస్తున్నావు ఏంటి రావణాసుడితోటి, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళి అతన్ని యుద్ధంలో సంహరించి వచ్చేస్తాను. నేను ఎందుకంటే అతను సంహరించగలను అనుకుంటున్నాను, మృత్యువు చెప్తోంది యముడితో. హేమకసిపుడును ధూమకేతుండును శంబరనముచి విసంధి బలులు శంభుడం దైత్యరాజన్యుండు బాణుండు శాస్త్ర సంవిధులు రాజర్షివరులు దైత్య యక్షాహి గంధర్వాప్సరోజను ఋషులు లోనగు ఎల్లవారు సద్రుమ సార్ణవాస గ్రామ సాపగావని చక్రమెల్ల సంవత్త వేళ మరి దురాసద విక్రమ మహితులెల్ల వారిపై నాదు చూపులు వ్రాలినంత సమసిపోవరే ఈ నిశాచారి ఎంత పంపు మీ నన్ను దేవా శుభంబు గుర్తు. రాక్షసుల్ని హిరణ్యకశిపుడు వాళ్ళని కూడా నేను చివరికి మృత్యుపాలు చేశానే, కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ మీద నా చూపులు రాలితే చాలు, అక్కడ ఉన్నవాడు ఎటువంటి వాడైనా మరణించవలసిందే అని చెప్పి నన్ను పంపినట్లయితే నేను సమస్త శుభంబులు చేసి నేను వస్తాను. కాబట్టి ఎంత బలవంతుడే నీయు అంతక నా దృష్టి శోక అవనిని మనగా అంత స్వతంత్రుడే ధర్మ స్వాంతానను విడుము వీని పాటుంగను ఇతనికి ఎలాంటి పాఠం చెప్పాలో, ఇతన్ని ఎలా సంహరించాలో నాకు తెలుసు. కాబట్టి ఓ యమధర్మరాజా, నాకు నువ్వు అనుమతి ఇచ్చినట్లయితే నేను వెళ్ళి ఆ రావణాసురుణ్ణి సంహరించేసి వచ్చేస్తాను అని చెప్పి నా కంటబడిన వాడు గడియ కూడా బ్రతకడయ్యా అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మన క్రిందటిసారి ఇక్కడ దాకా వచ్చాం. ముంచమాం సాధు ధర్మజ్ఞ యావదేనం నిహన్మ్యహం నహి కశ్చిన్మయా దృష్టో బలవానపి న జీవతి.
నా చూపు పడినంత మాత్రం చేత ఎంత బలవంతుడైనా మరణించవలసిందే అని అడుగుతూ ఉన్నాడు, అభ్యర్థిస్తూ ఉన్నాడు మృత్యుదేవత యముణ్ణి తాను వెళ్ళి రావణాసురుని సంహరించి వస్తానని. బలం మమ నఖల్వేతన్ మర్యాదైషా నిసర్గతః న దృష్టో న మయా కాలం ముహూర్తమపి జీవతి. ఎంతటి బలమైనది అంటే నా యొక్క చూపు, ఓ యమధర్మరాజా, నా చూపు పడిన తర్వాత ఇంకా వాడు బతకడం అనేటువంటిది ఉండదయ్యా, ఎటువంటి వాడైనా సరే. కాబట్టి తస్యైవం వచనం శ్రుత్వా ధర్మరాజ ప్రతాపవాన్ అబ్రవీత్ తత్ర తం మృత్యుం త్వం తిష్ఠ ఏనం నిహన్మ్యహం. యమధర్మరాజు మృత్యువుని పంపించాలా పంపించకూడదా అని ఒక క్షణం ఆలోచించాడు. వెంటనే అన్నాడు, ఓ మృత్యువా, నువ్వు ఇక్కడుండు, అతడు నీ మీదకి యుద్ధానికి రాలేదు, నా మీదకి యుద్ధానికి వచ్చాడు. కాబట్టి అతడిని నేనే సంహరిస్తాను, నీ దాకా అక్కర్లేదు. కాబట్టి నువ్వు ఇక్కడే ఈ రథం మీద ఉండు అని చెప్పి రావణాసురుడు ని సంహరించడానికి యమధర్మరాజు ముందుకు వస్తూ ఉన్నాడు. తత సంరక్తనయనః క్రుద్ధః వైవస్వత ప్రభు కాలదండమమోఘంతు తోలయామాస పాణినా. తన చేతిలో ఉన్నటువంటి కాలదండాన్ని గిరగిరగిర తిప్పుతూ ఉన్నాడు. దాన్ని విసిరి ఇంకా రావణాసురుని సంహరించడం ఒకటే. అది కాలదండం తగిలింది అంటే ఇంకా బతికేటువంటి అవకాశమే లేదు. యస్య పార్శ్వేషు నిఖిలాః కాలపాశాః ప్రతిష్ఠితాః. అనేకమైనటువంటి కాల పాశములన్నీ, పాశధరుడు యముడంటే, ఆ పాశములన్నీ కూడా ఉన్నాయి యముడి దగ్గర. పావకాశని సంకాశో ముద్గరో మూర్తిమాన్ స్థితః. చేతిలో పాశములతో పాటు ముద్గరము అనేటువంటి ఆయుధం కూడా ఉన్నది. దర్శనాదేవయ ప్రాణినాం అపకర్షతి. అటువంటి సంక్రుద్ధుడైనటువంటి యమధర్మరాజు యొక్క ముఖాన్ని చూసినటువంటి ఏ ప్రాణి కూడా ప్రాణాలతోటి ఉండలేదు, జీవించి ఉండదు. కిం పునఃస్పృశ్యమానస్య పాత్యమానస్య వా పునః. అలాంటిది ఆయన స్పర్శ తగిలితే, అలాంటిది ఆయన దెబ్బ కనుక తగిలినట్లయితే ఇంకా జీవి బతికి ఉండడం అనేటువంటి అవకాశమే లేదు. సజ్వాలా పరివారస్తు నిర్దహన్నివ రాక్షసం తేన సృష్టో బలవత మహాప్రహరణోస్ఫురత్. ప్రహరణ అస్ఫురత్. మొత్తానికి ఆయన నిప్పులు చిమ్మేలాగా మిక్కిలి వెలుగులు చిమ్ముతూ ఆ యమదండాన్ని పట్టుకుని రావణాసురుడి మీదకి వస్తూ ఉన్నాడు యమధర్మరాజు. తతో విదుద్రువు సర్వే తస్మాత్ త్రస్తాహరణాజిరే. మొత్తానికి ఆ రణభూమి యందు ఆ దృశ్యం చూస్తూ నిలబడ్డ రాక్షసుడు ఎవరూ లేరు. అందరూ కూడా చెల్లా చెదరై పారిపోయారు. సురాస్య క్షుభితాః. అల్లకల్లోలం అయిపోయారు దేవతలందరూ కూడా. సర్వే దృష్ట్వా దండోద్యతం యమం. దండాన్ని చేతితో పట్టుకుని పైకెత్తి మీదకి వస్తున్నటువంటి ఆ యమధర్మరాజును చూసి గడగడ ఉనికిపోయే లోకాలన్నీ, ప్రాణులన్నీ, జీవులన్నీ, దేవతలతో సహా. తస్మిన్ ప్రహర్తు కామే తూ యమే దండేన రావణం యమం పితామహ సాక్షాత్ దర్శయిత్వా ఇదమబ్రవీత్. పరుగున బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చేశారు వారిద్దరి మధ్యలోకి. వచ్చేసి చేతులు రెండు కూడా అడ్డం పెట్టేశారు యమధర్మరాజుకి. ఏమయ్యా, ఆగు 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 అంటూ వచ్చేసి ఆ దండాన్ని తిప్పుతున్నటువంటి ఆయన చేతిని గట్టిగా పట్టేసుకున్నారు యమధర్మరాజు, బ్రహ్మగారు. వైవస్వత మహాబాహో నఖల్వమిత విక్రమా నహన్యవ్యః త్వయా తేన దండేనైవ నిశాచరః. ఈ నిశాచరుడు నీ దండం తగిలితే మరణించి తీరుతాడు. కాబట్టి నువ్వు దండాన్ని వేయవద్దు. వేస్తే ఏమవుతుంది? వరఖలు మయై తస్మై మయా ఏతత్ తస్మై దత్తః త్రిదశ పుంగవా సత్వయా నానృత కార్యో యన్మయా వ్యాహృతం వచః. నా మాట పొల్లుపోతుంది. దేవతల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, అతడు పెట్టిన చిట్టాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి చేత కూడా మరణం రాకుండా ఉండేటువంటి వరాన్ని నేను ఇచ్చాను అతనికి. ఇప్పుడు నువ్వు నీ యమదండం వేస్తే నా వరం కూడా అడ్డం తీసేసి అది రావణాసురుని సంహరించేస్తుంది. అప్పుడు నేను ఇక మొహం ఎక్కడ పెట్టుకోవాలి? కాబట్టి నా వరాన్ని కూడా కాదని సంహరించేటువంటి సత్తా ఉన్నటువంటిది నీ యమదండం. కాబట్టి నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నీ యమదండాన్ని నువ్వు ఆపు, అతని మీదకి వేయకుండా.
యో హి మామనృతం కుర్యాత్ దేవో మానుషోపి వా త్రైలోక్యమనృతం తేన కృతం స్యాన్నాత్ర సంశయః. నేను ఇచ్చినటువంటి మాటని అబద్ధం చేస్తావా నువ్వు? నేను ఇచ్చినటువంటి మాట బ్రహ్మవాక్కు అంటారు. బ్రహ్మవాక్కు అంటే జరిగి తీరవలసినటువంటిది. కాబట్టి నేను వేదవాక్కు అది, అందులో అనృతం ఉండడానికి వీల్లేదు, అబద్ధం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు గనక నేను ఇచ్చిన వరాన్ని కాదని అతగాని నువ్వు ఈ నీ యమదండంతో సంహరించినట్లయితే రేపు వేదవాక్కుకి విలువ ఏముంటుంది, బ్రహ్మవాక్కుకి విలువ ఏముంటుంది? కాబట్టి నువ్వు కాస్త నిదానించు, ఇతడిని నువ్వు సంహరించవద్దు. క్రుద్ధేన విప్రముక్తోయం నిర్విశేషం ప్రియా ప్రియే ప్రజా సంహరతే రౌద్రో లోకత్రయ భయావహ. నువ్వు గనక ఇతనికి బుద్ధి చెప్పి ఇతనితో స్నేహం చేసుకుని వదిలిపెట్టేసినట్లయితే ఆ కొంతమందిని ఇతను సంహరించవచ్చు, కానీ దానివల్ల బ్రహ్మ యొక్క వాక్కు స్థితమని, వేదవాక్కు నిత్యమని, అది అప్రతిహతమని లోకాలన్నింటికి తెలుస్తుంది తప్ప నువ్వు ఇది ప్రయోగించిన ఆ మాటనే నువ్వు అనృతం చేయవద్దు. అమోక్షో హేష సర్వేషాం ప్రాణినామమిత ప్రభః. నాకు తెలుసు నీ చేతిలో ఉన్నటువంటి కాలదండం ఏదైతే ఉన్నదో అది అమోఘ. మోఘ అంటే మోఘము లేనిది. మోఘము అంటే విఫలం అవ్వడం. ఇది అమోఘము అంటే ఏమాత్రమో విఫలము కానిది. నీ చేతితో నుంచి అది ప్రయోగించాక ఎవరి మీద ప్రయోగించావో వాడు బ్రతికి ఉండడం అనేది కల్లా. కాబట్టి ఇది నీ కాలదండము అమోఘమని నాకు తెలుసు. సమస్తమైనటువంటి ప్రాణుల విషయంలోనూ కూడా అది అమోఘంగా పనిచేస్తూ ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు. కాలదండో మయా సృష్ట పూర్వం మృత్యు పురస్కృత. అసలు ఈ కాలదండాన్ని చేసి నీ చేతిలో పెట్టిన వాడిని నేనే. కాబట్టి నా మాట నువ్వు వినాలి. ఈ కాలదండాన్ని, నీ యమదండాన్ని రావణాసురుడి మీదకి ప్రయోగించవద్దు. తన్న ఖల్వేషతే సౌమ్య పాథ్యో రావణ మూర్ధని నహ్యస్మిన్ పతితే కశ్చిత్ ముహూర్తమపి జీవతి. నీ కాలదండం వెళ్ళి గనక గిరగిరగిరా తిప్పి నువ్వు విడిచిపెట్టినటువంటి కాలదండం వెళ్ళి అతని యొక్క తలకి తగిలినట్లయితే అతడు జీవించడం అనేది కల్లా. దాంతో నా వాక్కు కల్లయిపోతుంది, నేను ఇచ్చిన వరం వృధా అయిపోతుంది. యది హస్మిన్ నిపతితే మ్రియతే రాక్షస మ్రియతే వాదశగ్రీవః తదాహువయతోనృతం. పోని నా వరమే గెలిచి నువ్వు కాలదండం విసిరినా కూడా అతను మరణించలేదనుకో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు రేపు? కాలదండం విసిరితే మరణించి తీరాలి. అటువంటిది నువ్వు కాలదండం విసిరినా పొరపాటున రావణాసురుడు కనుక బతికిపోతే నా వరప్రభావం వల్ల నీకు చిన్నతనం కదా అది. ఇప్పుడు కాలదండం పనిచేసినా గొడవే, పని చేయకపోయినా గొడవే. అలాంటి సమయంలో కాలదండాన్ని వేసి నువ్వు ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఒకదాన్ని తీసుకురావడం సరి అయినటువంటిది కాదయ్యా. తన్నివర్తయ లంకేశం దండమేతం సముద్యతం. కాబట్టి తత్ ఆ కారణం చేత నివర్తయ, ఇక వెనక్కి వెళ్ళి నువ్వు లంకేశం దండమేతం సముద్యతం సత్యంచ మా కురుష్వాద్య లోకాన్ త్వం యద్యవేక్షసే. లోకాలన్నీ ఎదురు చూస్తున్నాయి, ఇక్కడ ఏం జరుగుతోందని చూస్తూ ఉన్నాయి. నువ్వు గనక కాలదండం వేసి అతడు మరణించాడా, ఒక రకమైనటువంటి హాని లోకాలకి. అతడు మరణించలేదా, మరొక రకమైనటువంటి హాని ఈ యమ దండానికి. అది కూడా పనిచేయదు కొందరు విషయంలో అనేటువంటి అపప్రద ఒకటి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి పని మాత్రం నువ్వు చెయ్యవద్దు నాయన అని చెప్పి బ్రహ్మగారు యముడిని బతిమారు. ఏవ ముక్తస్తు ధర్మాత్మా ప్రత్యువాచయమస్తదా ఏష వ్యావర్తితో దండ ప్రభవిష్ఠుర్హినో భవాన్. నాయన బ్రహ్మాదేవ, నీ తర్వాత వాడిని నేను, నీ అంతటి వాడిని కాదు. పైగా నీ కింద ఉండి నేను పనిచేసేటువంటి వాడిని. కాబట్టి నీ మాటను నేను కాదనను. నీ అనుమతి లేకుండా నేను బ్రహ్మదండాన్ని అతని మీదకి విలువను. నువ్వు వద్దన్నావు కాబట్టి నేను బ్రహ్మదండాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. కిం విధానీం మయా శక్యం కర్తుం రణగతే నహి నమయా యజ్ఞయం శక్తో హంతుం వర పురస్కృతః. నీ వరాన్ని అడ్డంగా పెట్టుకుని ఇతడు చేసేటువంటి దుష్కార్యాలకి మాత్రం ఎక్కడో అక్కడ అంతం ఉండాలి. దాన్ని ఎలాగో అలాగ మాత్రం తగ్గించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏష తస్మాత్ ప్రణశ్యామి దర్శనాదస్య రక్షసః ఇత్యుక్త్వా సరథసా స్వైః తత్రైవాంతరధీయత.
అని చెప్పి వెంటనే యమధర్మరాజు రావణాసుని విడిచిపెట్టేసి తన యొక్క సేనల యమ భటులతోటి చేతిలో దండము, పాశము, ముద్గరము వీటితోటి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. రావణాసుడు ఒక్కడు మిగిలిపోయాడు, బ్రతికిపోయాడు. దశగ్రీవస్తు తంజిత్వా నామ విశ్రామజాత్మనః. యముడు ఓడిపోయాడు, నేనే గెలిచాను అని చెప్పి ఒక చాటింపు వేసుకుంటూ ఆరుహ్య పుష్పకం భూయో, మళ్ళీ తన పుష్పక విమానం ఎక్కి నిష్క్రాంతో యమ సాధనాత్, యముడి యొక్క గృహం నుంచి, యమలోకం నుంచి బయలుదేరి వచ్చేశాడు రావణాసురుడు. స్వతు వైవస్వతో దేవై సహ బ్రహ్మ పురోగమై జగామ త్రిదివం హృష్టో నారదశ్చ మహాముని. మొత్తానికి ఈ కలహాన్ని సృష్టించినటువంటి నారదుడితో పాటుగా బ్రహ్మదేవుడు, తక్కిన దేవతలందరూ కూడా ఎవరి ప్రదేశాలకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా యమ రావణ యుద్ధం ముగిసింది. ఎవరు గెలిచారు అంటే ఎవరు గెలవలేదు, కానీ నేనే గెలిచాను అని చెప్పుకునేటువంటి వాడుగా తయారయ్యాడు రావణాసు. ఏ ఇద్దరి మధ్య సంధి కుదిరినా నేనే ఆ సంధి కుదిర్చాను, నాకే శాంతి బహుమానాలు ఇవ్వాలి అని చెప్పి అడిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది చేసింది లేదు, పెట్టింది లేదు, ఇక్కడ గెలిచింది లేదు, ఏమీ లేదు. పైగా నానా దెబ్బలు తిన్నాడు రావణాసురుడు. ఓడిపోయినప్పుడు కూడా, కింద పడ్డా కూడా నాదే పైచేయి అనేటువంటి రకాలు కొంతమంది ఉంటారు సృష్టిలో. అటువంటి వాళ్ళలో ఒక ఉదాహరణ రావణాసురుడు. కాబట్టి మొత్తానికి దేవతలందరూ వెళ్ళిపోయారు, బ్రహ్మగారు వెళ్ళిపోయారు, నారదుడు వెళ్ళిపోయాడు. రావణాసురుడు వికటాట్టహాసం చేస్తూ యముణ్ణి కూడా నేను గెలిచేశాను అని చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. తతో జిత్వా దశగ్రీవం యమం త్రిదశ పుంగవం రావణస్తు రణశ్లాఘీ స్వసహాయాన్ దదర్శః. మొత్తానికి ఒక్కసారి వాళ్ళందరూ వెళ్ళిపోయాక రావణాసురుడు తన రాక్షస బలం వైపు చూశాడు, రాక్షస సేన వైపు చూశాడు. వాళ్ళందరూ నారాదెబ్బలు తిని ఉన్నారు యముని భటుల చేత. తతో రుధిరసిక్తాంగం ప్రహారై జర్జరీకృతం రావణం రాక్షసా దృష్ట్వా హృష్టవత్ సంపాగమన్. మొత్తానికి కొన ఊపిరితోటి బతికిపోయినటువంటి ఆ రావణాసురుణ్ణి, ఇంకా కొన ఊపిరితో బతికున్నటువంటి ఆ రాక్షస భటులని వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకుని అమ్మాయి బ్రతికి బయటపడ్డాం అనుకుని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు రావణాసురుని చూసి బతికి వచ్చాడని. జయేన బద్ధయిత్వా చ మారీచ ప్రముఖాస్తతః పుష్పకం భేజిరే సర్వే స్వాంతితా రావణేన తు. విలవిలమంటూ అందరూ మళ్ళీ పుష్పకుమానంలో ఎక్కేశారు. ఆ పుష్పకుమానం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఆకాశ మార్గంలో కదిలిపోతూ ఉన్నది. తతో రసాతలం గచ్చన్ ప్రవిష్ట పయసాం విధిం దైత్యోరగణాధ్యుష్టం వరుణేన సురక్షితం. ఒక్కొక్క దిక్పాలకుని ఎలా జయిస్తున్నాడో చెప్తూ ఉన్నారు. దక్షిణ దిక్పాలకుడు అయినటువంటి యముడి పని అయిపోయింది. ఇప్పుడు వరుణుడి దగ్గరికి వచ్చాడు, రసాతలంలోకి ప్రవేశించాడు. ఆ సముద్ర మార్గంలోకి, సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి రసాతలంలోకి వెళ్ళాడు. అక్కడ వరుణ దేవుడు అక్కడ ఉన్నాడు, వరుణుడు. సతు భోగవతీం గత్వా పురీం వాసుకి పాలితం. భోగవతి పట్టణం అది రసాతలంలో ఉన్నది. అక్కడ నాగములన్నీ ఉంటాయి. దానికి పరిపాలన చేస్తూ ఉన్నవాడు మహారాజు వాసుకి. వాసుకి చేత పరిపాలింపబడుతూ ఉన్నటువంటి భోగవతిపురానికి వెళ్ళాడు. కృత్వా నాగాన్ వసే హృష్టో యయౌ మణిమయీం పురీం. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి నాగములందరినీ కూడా వశం చేసుకోవడం అంటే నాతో దెబ్బలాడతారా, నేను గెలిచానని ఒప్పుకుంటారా అని అడగడం. వాళ్ళందరూ కూడా నువ్వే గెలిచావయ్యా వెళ్ళిపో అంటే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి వాళ్ళు గెలిచాను అని చెప్పి చాటింపు వేసుకోవడం. ఇది అతడు చేస్తున్నటువంటి పని. ఆ రకంగా నాగములన్నింటినీ కూడా వశం చేసుకున్నటువంటి వాడి రావణాసురుడు మణిమయమైనటువంటి పురానికి ఆ భోగవతి నుంచి బయలుదేరి మణిమయి పురానికి వచ్చాడు. అక్కడ ఇద్దరు ఉన్నారు. నివాత కవచస్తాత్ర దైత్యాలబ్ధవరావసన్. అందులో ఆ మణివరపురాన్ని పాలిస్తున్న వాళ్ళిద్దరు దైత్యులు. వాళ్ళిద్దరు కూడా నివాత కవచులు అని పేరు వాళ్ళిద్దరికి. నివాతుడు, కవచుడు అని వాళ్ళిద్దరి పేరు. రాక్షసాంతాన్ సమాగమ్య యుద్ధాయ సముపాహ్వయత్. ఆ నివాత కవచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించాడు రావణాసురుడు. తేతు సర్వే సువిక్రాంతాః దైతేయాః బలశాలినః. ఆ నివాత కవచులందరూ కూడా దైతేయులు, అంటే దితికి పుట్టినటువంటి వాళ్ళు. దైత్యులు అని పేరు వాళ్ళకి. రాక్షసులు వేరు, దైత్యులు వేరు, అసురులు వేరు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ గణాల గురించి.
రాక్షసుల్లో విభేదాలు. మొత్తానికి వీడు రాక్షసుడు కాదు, దైత్యుడు వీడు. రావణాసురుడు రాక్షసుడు. మొత్తానికి వీళ్ళందరూ కూడా బలశాలులైనటువంటి వాళ్ళు. ఈ నివాత కౌశలందరూ కూడా నానా ప్రహరణ సత్ర ప్రహృష్టాహ యుద్ధ దుర్మదాహ. చాలా కాలం నుంచి పెద్దగా యుద్ధాలు ఏమి చేయక వాళ్ళు ఎవరు యుద్ధానికి వస్తారా అని వేచి ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా వీడిలాగే. మొత్తానికి ఇతడు రాగానే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోయారు. అమ్మయ్య, మంచి యుద్ధం ఒకటి మనం చేసుకోవచ్చు కొన్నాళ్ళు అని చెప్పి యుద్ధ దుర్మధులైనటువంటి వాళ్ళు రావణాసుడితోటి రావణ బలగాలతోటి యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. శూలైః త్రిశూలైః కులిశైః పట్టిశైః అసి పరస్వధైః అన్యోన్యం వివిదుః క్రుద్ధాః రాక్షసాః దానవాస్తదా. ఈ దైత్యులు రాక్షసులు కూడా వాళ్ళలో అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలతోటి యుద్ధం చేసుకున్నారు. తేషాంతు యుధ్యమానానాం సాగ్ర సంవత్సరో గతః. వాళ్ళు అలా యుద్ధం చేస్తూ ఉంటే సంవత్సరన్నర కాలం పట్టింది. సుమారు 1.5 సంవత్సరాల దగ్గర అలా దైత్య రాక్షస యుద్ధం జరిగింది. సచాన్యతరయోస్తత్ర విజయో వాక్షయోపివా. వాళ్ళు తగ్గటం లేదు, వీళ్ళు తగ్గటం లేదు. దైత్యులు సమౌజ్జీలై పోరుతూ ఉన్నారు రాక్షసులతోటి. కాబట్టి వాళ్ళ సేన తగ్గటం లేదు, వీళ్ళ సేన తగ్గటం లేదు. అలాగా సాగుతూనే ఉంది యుద్ధం సంవత్సరంన్నర కాలం పాటు. తత పితామహస్తత్ర తైలోక్యగతిరవ్యయః ఆజగామ ధృతం దేవో విమానవరమాస్థితః. ఇంకా ముల్లోకాలన్నీ కూడా గడగడలాడిపోతున్నాయి. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని యొక్క ఫలితం అన్ని దేశాలు అనుభవించవలసిందే. ఏదో ఒక 2 దేశాలకు యుద్ధం జరిగింది, మనకేం పర్వాలేదు అనుకునేటువంటి వ్యవహారం ఉండదు. ఏ 2 దేశాలు దెబ్బలాడుకున్నా తక్కిన దేశాలలో అన్నింటిలో కూడా దాని యొక్క ప్రభావం కాస్త కూస్తూ ఉంటుంది. ఆ రకంగా ముల్లోకాలు కూడా గడగడలాడిపోతూ ఉంటే ఈ రాక్షస దైత్య లేదా దైత్య రాక్షస యుద్ధానికి వెంటనే అద్భుతమైనటువంటి విమానాన్ని ఎక్కి బ్రహ్మగారు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నివాత కవచానాంతు నివార్య రణకర్మతత్ వృద్ధ పితామహ వాక్యం ఉవాచ విదితార్థవత్. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసినటువంటి బ్రహ్మగారు నివాత కవచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడుతూ ఇలా చెప్పారు. నహ్యయం రావణో యుద్ధే శక్యో జేతుం సురాసురైః. మీకు విషయం తెలుసున్నారా? ఈ రావణాసురుడిని ఎవ్వరూ సంహరించలేరు. ఆ వరం నేనే ఇచ్చా అతనికి. కాబట్టి నివాచకౌతులు దైత్యుల చేత, పన్నగముల చేత, ఉరగముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, దేవతల చేత ఇతరుగాడు మరణించేటువంటి అవకాశం లేదు. అతగాడిని ఎప్పటికైనా సంహరిద్దాము అని చెప్పి మీరు యుద్ధం చేస్తూ ఉంటే ఇక మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పటికి 1.5 సంవత్సరాలు అయింది. ఇంకో 100 సంవత్సరాలు యుద్ధం చేసినా మీరు రావణాసురుడిని మాత్రం సంహరించలేరు. న భవంత క్షయం నేతుమపి సామరదానవైః. మీకు కలిగితే నష్టం కలుగుతుంది కొన్నాళ్ళకి తప్ప అతగాడికి కలిగేటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అతను ఎవరు కూడా సంహరించలేరు. రాక్షసస్య సఖిత్వం చ భవద్భిః సహ రోచతే. ఓ పని చేయకూడదు, అతనితోటి సంధి చేసుకుని వదిలిపెట్టేసి యుద్ధాన్ని ఆపేస్తే మంచిది మీరు అని చెప్పి బ్రహ్మగారు సలహా ఇచ్చారు ఆ నివాత కౌసులు అనేటువంటి వాళ్ళకి. అవిభక్తాశ్చ సర్వార్థాః సుహృదాం నాత్ర సంశయః. మీరందరూ కూడా లోకాలన్నింటినీ కూడా నానా హింసలు పెడుతూ అనుభవిస్తూ ఉన్నారు సుఖాలు. అలాగే అనుభవించండి ఇక ముందు కూడా. సగం మీరు సగం వారు. అంతేగాని మీరు దెబ్బలాడుకుని ఏమీ ఉపయోగం లేదు. ఒకవేళ అటువంటి దెబ్బలాట కనుక కొనసాగితే మీకే ఎక్కువ నష్టం రావణాసురుడి కన్నా అని చెప్పి నచ్చ చెప్పారు బ్రహ్మగారు నివాత కౌచుడికి. తతో అగ్ని సాక్షికం సఖ్యం కృతవాన్ తత్ర రావణః. అప్పుడు రావణాసురుడు వాళ్ళతోటి అగ్ని సాక్షికంగా ఒక స్నేహాన్ని చేసుకున్నాడు. రాక్షసులకి దైత్యులకి మధ్య ఒక స్నేహ బంధం ఒకటి కుదిరింది అక్కడ. నివాత కవచై సార్ధం ప్రీతిమాన భవత్తదా. నివాచ కవతులకి రాక్షసులకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, సంధి ఒకటి ఏర్పడింది. అర్ధతస్యై యథా న్యాయం సంవత్సరమధోషితః స్వపురా నిర్విశేషం చ ప్రియం ప్రాప్తో దశాననః. మొత్తానికి పుష్పకం మీద ఎక్కి ఇంకా గెలవడానికి ఎవరు కనపడక రావణాసురుడు తన భటులతో కలిసి పుష్పకం మీదకి
ఆ లంకా నగరానికి వచ్చి 1 సంవత్సర కాలం పాటు విశ్రాంతిగా ఉన్నాడు. సుఖాలన్నీ ఆ అనుభవిస్తూ ఉన్నాడు. తతోపధార్య మాయానాం శతమేకం సమాప్తవాన్ సలిలేంద్ర పురాన్వేషి భ్రమతి స్మర సాతలం. మొత్తానికి మయుడు లేదా మాయా మా మాయా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక అసురుడు ఆ ఆ రసాతలంలో తిరుగుతూ ఉన్నాడు. అతనికి ఈ సంధి, ఇతనితో సంధి చేసుకోవడం ఇవన్నీ నచ్చలేదు. తతో అస్మనగరం నామ కాలకేయైరధిష్ఠితం గత్వా తు కాలకేయాంశ్చ హత్వా తత్ర బలోత్కటాన్. అతడు కాలకేయులు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరినీ, కాలకేయులందరినీ కూడా సంహరించి బలోత్కటుడై ఉన్నాడు. మొత్తానికి ఎలాగైనా ఏదో ఒక యుద్ధం చేస్తే గాని వీరుడు అయినటువంటి వాడై ఆ మాయా మాయా బాగా తెలిసినటువంటి ఆ రాక్షసుడు, ఆ రావణాసురుడు, ఆ కాలకేయులందరినీ కూడా సంహరించాడు అక్కడి నుంచి వెళ్ళి. శూర్పణఖ్యాశ్చ భర్తారం అసినా ప్రాచీన తదా. కోపంలో ఏం చేస్తున్నావో తెలియదు. ఈ శూర్పణఖ రావణాసుడికి ఇష్టం లేకుండా ఈ కాలకేయుల యొక్క కుమారుడైనటువంటి వాడిని వివాహం చేసుకుంది. రావణాసురుడు మంచి రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ ఆవిడ కులాంతర వివాహం చేసుకుంది, దైత్యుని వివాహం ఆడి. ఇప్పుడు దైత్యులతోటి రాక్షసులకు యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో కాలకేయులందరినీ సంహరించినటువంటి రావణాసురుడు శూర్పణఖ యొక్క భర్తని కూడా అచ్చినత్ సంహరించాడు, కత్తితోటి అతని శిరస్సును కూడా ఖండించి. ఇది అసలు రామరావణ సంగ్రామానికి మూలం అని చెప్పి కొన్ని పురాణాలు చెప్తాయి. కారణం ఏమిటి? శూర్పణఖ తన భర్తని సంహరించినటువంటి రావణాసురుడు యొక్క వంశాన్ని ఎలాగైనా నాశనం చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసి, బావగారు అయినటువంటి లేదా బావమరిది అయినటువంటి విషయాన్ని కూడా చూడకుండా, తనకి బంధువు అనేటువంటి విషయాన్ని చూడకుండా, నా సోదరి యొక్క భర్త అనేటువంటి విషయాన్ని గమనించకుండా, నా యొక్క భర్తను నువ్వు సంహరించి నన్ను విధవరాలు చేశావు కాబట్టి అన్నవై ఉండి నీ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను అని ఒక శపథం చేసి శూర్పణఖ జనస్థానంలో కూర్చుంది. ఎప్పటికైనా ఇటుపక్కకి రామచంద్రమూర్తి రాకపోతాడా, వస్తే నేను అత్తగాడితోటి అతన్ని ఎలాగోలా కవ్వించి రాక్షసుల మీద యుద్ధాన్ని పంపించకపోతారా అని చెప్పి ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం శూర్పణఖ అక్కడ జనస్థానంలో రామచంద్రుడి కోసం వేచి ఉంది. ఎందుకంటే రామచంద్రుడు తప్ప మరొకడు ఎప్పుడు వల్ల రావణాసురుడు చావుడు అనేటువంటి విషయం ఆవిడకి తెలుసు. కాబట్టి మానవుడే సంహరించాలి, ఇంకెవరు సంహరించడానికి లేదు అనేటువంటి విషయం తెలిసినదై శూర్పణఖ అన్నగారి మీద, అన్నగారి వంశం మీద పగబట్టింది అని చెప్పి అక్కడ మనకి చెప్తారు. హలో, ఆ రకంగా శూర్పణఖ యొక్క భర్త యొక్క శిరస్సును కూడా ఖండించాడు ఆ రావణాసురుడు. గత్వా తు కాలకేయాంశ హత్వా తత్ర బలోత్కటాన్ శూర్పణఖాఖ్యాశ్చ భర్తారం అసినా ప్రాచీన తదా శ్యాలం చ బలవంతం చ విద్యుజ్జిహ్వం బలోత్కటం. శాలుడు అవుతాడు అంటే బావమరిది అవుతాడు. శాల అంటే బావమరిది, తన చెల్లెలి యొక్క భర్త. అతగాడిని బలవంతం, మిక్కిలి బలవంతుడైనటువంటి విద్యుజ్జిహ్వం, అతని పేరు విద్యుజ్జిహ్వుడు. అతన్ని జిహ్వయా సంరిహంతంచ రాక్షసం సమరే తథా. అటువంటి మహాభయంకరంగా నాలుక జాతి మీదకి యుద్ధానికి వస్తున్నటువంటి విద్యుజ్జిహ్వుణ్ణి, శూర్పణఖ భర్తని రావణాసురుడు సంహరించేశాడు. తం విజిత్య ముహూర్తేన జఘ్యే దైత్యాం చతుశతం. అతడు అనుచరులైనటువంటి 400 మంది దైత్యుల్ని కూడా అక్కడికక్కడే సంహరించాడు రావణాసురుడు. తత పాండురమేఘాభం కైలాసమివ భాస్వరం వరుణస్యాలయం దివ్యం అపశ్యత్ రాక్షసాధిపః. మొత్తానికి తెల్లని మేఘంలా మెరిసిపోతూ ఉన్నటువంటి, కైలాసంలా వెలిగిపోతూ ఉన్నటువంటి వరుణుడి యొక్క ఆలయాన్ని, వరుణు యొక్క నివాసాన్ని చూశాడు రాక్షసాధిపుడైనటువంటి రావణాసురుడు. క్షరంతీంచ పయస్తత్ర సురభింగామవస్థితాం యస్యాహ పయోభిష్నిష్యందాత్
క్షీరోదో నామ సాగర. అక్కడ దగ్గరలోనే సురభి అనేటువంటి ఒక గోవు ఉన్నది. ఆ గోవు యొక్క పాలు వాటంతటవే కారి అక్కడ పెద్ద క్షీర సముద్రం ఒకటి తయారైంది. ఆ ఆ గోక్షీరం అక్కడ ఉండడం వల్ల ఆ సురభి అనేటువంటి ఆ గోవు యొక్క దదర్శ రావణస్తత్రాగ్రో వృషవేంద్రవరారిణం వరారణిం యస్మాత్ చంద్ర ప్రభవతి శీతరస్మిర్నిశాకర. అక్కడే ఆ పాల సముద్రం మధ్యలోనే ఆ రావణాసుడికి బాగా ప్రకాశిస్తూ అందులోంచి ఉదయిస్తూ ఉన్నటువంటి చంద్రబింబం యొక్క దర్శనమైంది, చంద్రుని యొక్క దర్శనమైంది. యం సమాసిత్య జీవంతి ఫేనపాహ పరమర్షయః అమృతం యత్ర చోత్పన్నం స్వదాచ స్వధ భోజినాం. మొత్తానికి అక్కడే ఫేనపులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఫేనపులు అంటే నురుగుని మాత్రమే తింటారు వాళ్ళు. ఆ పాలను కూడా తాగరు. పాలు పోసిన తర్వాత వచ్చి అందులో నురుగుని కొద్దిగా తిని తమ జీవితాన్ని వెళ్ళబోస్తూ ఉంటారు పరమర్షులు. వాళ్ళు అటువంటి ఋషులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ పాల సముద్రం సమీపంలో ఉంటారు. అమృతం యత్ర చోత్పన్నం స్వధాచ స్వధ భోజినాం. మొత్తానికి అక్కడే ఆ చంద్రుడి నుంచి అమృతం కూడా స్రవిస్తూ ఉన్నది. యా మృవంతి నరాలోకే సురభిం నామ నామతః ప్రదక్షిణంతు తాం కృత్వా రావణ పరమాద్భుతాం. పరమాద్భుతమైనటువంటి ఆ క్షీర సముద్రం ఎవరి నుంచి వచ్చిందో ఆ మహాపవిత్రమైనటువంటి గోవు ఆ సురభిని ఒకసారి ప్రదక్షిణ చేసి నమస్కరించాడు రావణాసురుడు. మనం చెప్పుకుంటూ ఉన్నాం, రావణాసురుడు వేదాంగం అనేది తెలిసినటువంటి వాడు, ఎటువంటి ప్రవర్తన ఉండాలో తెలిసినటువంటి వాడు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా జితేంద్రియత్వం లేకపోతే ఏ రకంగా మనిషి పతనం అవుతాడు, తన ఇంద్రియాల మీద తనకి నియంత్రణ లేకపోతే ఎలా అవుతాడని చెప్పడానికి పెద్ద ఉదాహరణ రావణాసురుడు. తెలియనటువంటి వాడు కాదు, శాస్త్రములన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి ఆ సురభికి ఒకసారి ప్రదక్షిణ చేశాడు. చేసి ప్రవేశ మహాఘోరం గుప్తం బహువిధైర్బలైః తతోధారశతాకీర్ణం శారదాభ్రణిభం తదా నిత్య ప్రహృష్టం దదృశే వరుణస్య గృహోత్తమం. అనేక మందితో కాపలా కాయబడుతూ ఉన్నటువంటి, అనేక సేనల చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి, మిక్కిలి తెల్లనైనటువంటి శరత్కాలపు మేఘం వలె మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ వరుణుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు రావణాసురుడు. తతోహత్వా బలాధ్యక్షాన్, వాళ్ళు అడ్డం పెడితే వాళ్ళందరినీ సంహరించాడు. ఆ బలాధ్యక్షులు సేనా నాయకుల్ని కూడా సంహరించాడు. సమరేత ఇష్టతాడిత, 4 దెబ్బలు కొట్టడం, 10 దెబ్బలు తినడం, ఇది వాడి జీవితం మొత్తం. అక్కడ ఉన్నటువంటి వరుణుని యొక్క సైనికులందరూ కూడా తాడిత, వాళ్ళు కూడా 4 తగిలించారు గట్టిగానే రావణాసురుడికి. అబ్రవీచ తతో యోధాన్ రాజా శీఘ్రం నివేద్యతాం. వెంటనే వాళ్ళందరినీ కూడా సంహరించి వాళ్ళ చేత దెబ్బలు తిన్నాక వెంటనే వరుణుడితో చెప్పండి, రావణాసురుడు వచ్చాడు అంతఃపురంలోకి అని చెప్పి ఒక కబురు చెప్పండి అని చెప్పి వాళ్ళని పంపించాడు. యుద్ధార్థి రావణ ప్రాప్త తస్య యుద్ధం ప్రదీయతాం. చెప్పండి వరుణుడితోటి, యుద్ధార్థి అయి వచ్చాడు రావణాసురుడు అంటే ఎంత యుద్ధం కోసం దురద వస్తుందో వాడికి అర్థమవుతుంది. ఆ యుద్ధం చేస్తే కానీ వీళ్ళనేటువంటి పరిస్థితి ప్రతి వాళ్ళతోటి. యుద్ధం కోరి వచ్చాడు రావణాసురుడు నీతోటి అని చెప్పి చెప్పండి. వదవాన భయం తేస్తి నిర్జితోస్మీతి సాంజలి. ఒకవేళ నీకు యుద్ధం చేయడం చేత కాదనుకో, నాతోటి యుద్ధం చేసే ఇష్టం లేదనుకో, 2 చేతులు జోడించి నువ్వు గెలిచేవయ్యా నేను ఓడిపోయానని ఒక మాటను రావణాసురుడు వెళ్ళిపోతాడు అని చెప్పండి వరుణుడితోటి వెళ్ళి అన్నాడు. వరుణుడు కూడా ఒక దిక్పాలకుడు. ఏతస్మిన్నంతరే క్రుద్ధా వరుణస్య మహాత్మనః పుత్రాః పౌత్రాశ్చ నిష్క్రామన్ గౌశ్చ పుష్కర ఏవ చ. మొత్తానికి వరుణుడి యొక్క మాట్లాడే లోపుని అతని యొక్క కుమారులు, అతని యొక్క మనవలు, వీళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది. అంత మాట అంటావా వరుణుని నువ్వు అని వాళ్ళందరూ కూడా యుద్ధానికి ముందుకు వచ్చారు. ते तु वीर्यगुणोपेताः बलै परिवृता स्वकैः युङ्क्त्वा रथान् कामगान् उज्जद्भास्वरवर्चसः. సూర్యుడి వలె వెలిగిపోతున్నటువంటి అనేకమైనటువంటి రథాలెక్కి అనేకమైనటువంటి ఆయుధాలతోటి ఈ వరుణ దేవుని యొక్క కుమారులు మనవలు కూడా రావణాసుడితో యుద్ధానికి వచ్చేశారు. తతో యుద్ధం సమభవత్ దారుణం రోమహర్షణం సలిలేంద్రస్య పుత్రాణాం రావణస్య చ ధీమతః.
వరుణుని యొక్క పుత్రునికి రావణాసుడికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అమాత్యైశ్చ మహావీర్యైః దశగ్రీవస్య రక్షసః వారుణం తద్బలం కృష్ణం క్షణేన వినిపాతితం. ఒక్కడు కూడా రావణాసుడి ముందు ఆగలేకపోయారు. వరుణుడి యొక్క కుమారులు మనవులు అందరూ కూడా, అతని యొక్క మంత్రులు, మహావీరులు, వీళ్ళందరూ కూడా తద్బలం కృత్స్నం పరిపూర్ణంగా వరుణుని యొక్క బలమంతా కూడా, సేనంతా కూడా క్షణేన వినిపాతితం క్షణంలో నేలపాలైంది, అందరూ మరణించారు. సమీక్ష స్వబలం సంఖ్యే వరుణస్య సుతాస్తదా అర్దితా శరజాలేన నివృత్తాహరణ కర్మణః. మొత్తానికి వరుణసుతులందరూ తాము చాలా బలవంతులము అనుకుని అతని దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా దెబ్బలు తిన్నారు. మహీతలగతాస్తేతు రావణం దృశ్య పుష్పకే. వాళ్ళందరూ కూడా పుష్పకంలో ఉన్నటువంటి రావణాసుని చూశారు. ఆకాశమాసు విభుసు చందనై శీఘ్రగామిభి. నేల మీద పడినటువంటి ఆ వరుణుని యొక్క మనవులు వాళ్ళందరూ కూడా, పుత్రులు వాళ్ళందరూ కూడా ఆకాశంలో నుంచి యుద్ధం చేస్తున్నటువంటి, పుష్పకం మీద కూర్చుని యుద్ధం చేస్తున్నటువంటి రావణాసుడి దగ్గరికి వాళ్ళు కూడా ఆ రథాలెక్కి ఆకాశ మార్గంలోకి లేచారు. మహదాసీ తతేషాం తుల్యస్థానమవాప్య తత్ ఆకాశ యుద్ధం తుములం దేవదానవయోరివ. దేవదానవ సంగ్రామాలు ఒకప్పుడు జరిగే బాగా దారుణంగా, కృతయుగం ఆ ప్రాంతంలో. ఆ రకంగా త్రేతాయుగంలోనూ జరిగేవి. దశరథుడు వెళ్ళి దేవతల పక్షాన్ని యుద్ధం చేసేవాడు కదా దేవదానవ సంగ్రామాల్లో. అంత భయంకరంగా దేవదానవ సంగ్రామం జరుగుతుందో అంత భయంకరంగా వరుణుని యొక్క పుత్రులకి రావణాసుడికి కూడా పెద్ద యుద్ధం జరిగింది. తతస్తే రావణం యుద్ధే శరైఃపావక సన్నిభైః విముఖీకృత్య సంతుష్టాః వినేదుః వివిధాన్ రవాన్. మొత్తానికి రావణాసుడు గట్టిగానే దెబ్బలు తిన్నాడు. కొంతమంది పైకి వెళ్ళినటువంటి, యుద్ధం చేయడం కోసం వెళ్ళినటువంటి వరుణి యొక్క పుత్రుల చేతిలో. తతో మహోదరః క్రుద్ధో రాజానం దృశ్యదర్శితం త్యక్త్వా మృత్యుభయం వీరో యుద్ధకాంక్షీ వ్యలోకయత్. రావణాసురుడు దెబ్బలు తినడం చూసినటువంటి వికిలి కోపంతో ఉన్నటువంటి అతని మంత్రి అయినటువంటి మహోదరుడు వికిలి కోపంతో, మా రాజు అయినటువంటి రావణాసురుడినే దెబ్బలు కొడతారా మీరు అని చెప్పి, త్యక్త్వా మృత్యుభయం, మృత్యుభయాన్ని కూడా విడిచిపెట్టి, అంటే చాలా తెగించి వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాడు. తేనతే దారుణాయుద్ధం కామకాహ భువనోపమాహ మహోదరేణ గదయా హతా వైప్రయుక్షితిం. ఆ రకంగా వాడు వచ్చి గదని గిరిగిరా తిప్పుతూ వరుణపుత్రులందరినీ కూడా మిగిలిన వరుణపుత్రులందరినీ కూడా సంహరించేశాడు. తేషాం వరుణపుత్రాణాం హత్వా యోధాన్ హయాంఛతాన్ ముమోచాచు మహానాదం విరదాన్ ప్రేక్షతాన్ స్థితాన్. రథాలు కూలిపోయాయి, అశ్వాలన్నీ మరణించాయి, వరుణపుత్రులు అందరూ దాదాపుగా మరణించారు. ఇంకా నేల మీద నిలబడి ప్రాణంతో ఉన్నటువంటి కొందరు వరుణపుత్రులను చూసి వికటాట్టహాసం చేశాడు రావణాసురుడు. తే తు తేషాం రథాస స్వాశ్వాః సహసారధీర్హతైః మహోదరేణ నిహతాః పతితాః పృథివీతలే. మొత్తానికి ఆకాశంలో యుద్ధం చేస్తున్నటువంటి ఆ వరుణపుత్రులు అందరూ కూడా దెబ్బ తగిలిన వారై ఆకాశం నుంచి నేల మీద పడిపోయారు. చేతు త్యక్త్వా రథాన్ పుత్రాః వరుణస్య మహాత్మనః ఆకాశే విష్టితాః శూరాః స్వప్రభావాత్ న వివ్యధుః. మొత్తానికి వాళ్ళు ఆకాశంలోంచి పడినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఎలాగైనా అతన్ని గెలవాలి అనేటువంటి మార్గం ఆలోచనతోటి నేల మీద ఉన్న వాళ్ళు, పడిన వాళ్ళు కొంతమంది, ఆకాశంలో మిగిలిన వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క ధనుస్సును తీశారు. ధనుంషి కృత్వా సఖ్యాని వినిర్భిజ్య మహోదరం రావణం సమరే కృత్తాః సహితాః సమభిద్రవన్. వాళ్ళందరూ బాణాలు వేసి ఆ మహోదరుణ్ణి గాయపరిచి రావణాసుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు మిగిలినటువంటి వరుణపుత్రులు కొందరు. సాయకైశ్చాప విభ్రష్టైః వజ్రకల్పైః సుదారుణైః దారయంతే స్మ సంక్రుద్ధాః మేఘా ఇవ మహాగిరిం. పెద్ద పెద్ద మేఘాలు వచ్చి మహాపర్వతాన్ని ఢీకొంటూ ఉన్నట్లుగా ఈ బాణ సమూహాలతోటి రావణాసుడి మీదకి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. తత క్రుద్ధో దశగ్రీవః కాలాగ్నిరివ నిర్గతః శరవర్షైః మహాఘోరైః తేషాం మర్మసు అతాడయత్. మొత్తానికి
రావణాసుడు కూడా మిక్కిలి కోపంతో ప్రళయకాలాగ్నిలా విజృంభించి వాళ్ళందరినీ బాణాలతోటి గట్టిగానే కొట్టాడు. తతస్తేనైవ సహసా సీదంతి స్మ పదాతయః ముసలాని విచిత్రాని తతో భల్లశతాని చ. అనేకమైనటువంటి రకరకములైనటువంటి ఆయుధాలు వాడారు, బల్లములు, ముసలములు, ఇవన్నీ కూడా. మొత్తానికి పదాతులు అయినటువంటి నేల మీద ఉండి యుద్ధం చేస్తున్నటువంటి వరుణపుత్రులందరూ కూడా గట్టిగానే దెబ్బతింటూ ఉన్నారు. పట్టిసాంశ్చైవ శక్తిశ్చ శతఘ్నీతోమరాన్ తథా పాతయామాస దుర్ధర్షః తేషాం పరినిష్ఠితః. వాళ్ళ మీదకి పైనుంచి విసురుతూ ఉన్నాడు రావణాసురుడు. తన చేతిలో ఉన్నటువంటి పట్టిసములు, శక్తి, శతఘ్ని, తోమరము మొదలైనటువంటి అనేకమైనటువంటి ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు రావణాసురుడు. అపవిద్ధాస్తు తే వీరాః వినిష్పేతు పదాతయః. మొత్తానికి అతని చేత కొట్టబడినటువంటి వర్ణపుత్రులందరూ కూడా దెబ్బలు తింటూ ఉన్నారు, నేల మీద పడిపోతూ ఉన్నారు. మహాపంకమివాసాద్య కుంజరాషష్టిహాయనాః. మొత్తానికి ఆ బురదలో ఇరుక్కుపోయినటువంటి ఏనుగు బయటికి రాలేకపోతూ ఉన్నట్లుగా వారు ఇతరు వేసినటువంటి ఆయుధాల చేత దెబ్బలు తిని అక్కడే కూలబడిపోతూ ఉన్నారు. సీదమానాన్ సుతాన్ దృష్ట్వా విహ్వలాన్ సుమహౌజసః ననాద రావణో హర్షాత్ మహాంబుధరో యథా. వాళ్ళందరూ కూడా ఓడిపోతూ ఉంటే ఒక పెద్ద మేఘము ధ్వని చేసినట్లు గట్టిగా వికటాటహాసం చేశాడు రావణాసురుడు. తతో రక్షో మహానాదాన్ ముక్తా హంతి స్మ వారుణాన్ నానా ప్రహరణోపేతైః ధారాపాతైరివాంబుదః. మొత్తానికి ఆ రకంగా వరుణ కుమారులందరినీ కూడా యుద్ధంలో విముఖులు చేశాడు రావణాసురుడు. గట్టిగా వికటాటహాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా విముఖాః, ముఖాలు వేలాడేసుకుని ఉన్నారు. ఈహనో ఇప్పుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు వరుణులందరూ. సర్వే పతితాహ ధరణీతలే. ఆకాశంలో ఒక్కడు లేడు, అందరూ కూడా నేల కూలిపోయారు. రణాత్ స్వపురుషై శీఘ్రం గృహాణ్యేవ ప్రవేశితాః. బిలబిలమంటూ వాళ్ళు మళ్ళీ అంతఃపురం లోపలికి వెళ్ళిపోయారు పెద్దవాడైనటువంటి వరుణుడి దగ్గరికి. తానబ్రవీతతో రక్షో వరుణాయ నివేద్యతాం. వెళ్ళి మీ బాబుతో చెప్పుకోండి అన్నట్లుగా వరుణుడితో చెప్పండి పోండి అని చెప్పి రావణాసుడు వాళ్ళందరినీ అంతఃపురంలోకి పంపించేశాడు. రావణం త్వబ్రవీత్ మంత్రీ ప్రహసో నామ వారుణః గతః ఖలు మహారాజో బ్రహ్మలోకంజలేశ్వరః. ఈ ఇంత యుద్ధం జరుగుతుంటే వరుణుడు ఎందుకు బయటికి రాలేదో తెలుసా రావణ అంటున్నాడు అతని యొక్క మంత్రి అయినటువంటి ప్రహసుడు. ఇతడు ఈ భవనాన్ని ఖాళీ చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి దాక్కున్నాడు. జలేశ్వరుడైనటువంటి వరుణుడు నీతో యుద్ధం చేయలేక. గాంధర్వం వరుణ శ్రోతుం యం త్వమాహ్వయసే యుధి తత్కిం తవ వృథా వీర పరిశ్రమ్య కృతే నృపే. అనవసరంగా నీ బలానంతా ఇక్కడ వృధా చేసుకోకు, ఎందుకంటే లోపల వరుణుడు లేడు. వస్తే ఈ పాటికి బయటకు వచ్చి ఉండేవాడు. నాకు అందిన సమాచారం ప్రకారం అతడు ఈ భవనాన్ని విడిచిపెట్టేసి వరుణాలయాన్ని వదిలిపెట్టేసి బ్రహ్మలోకంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఏతు సన్నిహితా వీరా కుమారాస్తే పరాజితాః. తెలియక నువ్వు అతని కుమారులు చిన్నవాళ్ళు, వాళ్ళని గెలిచి చాలా గొప్పగా యుద్ధం చేశానని చెప్పి నువ్వు ఆనందపడుతూ ఉన్నావు. రాక్షసేంద్రచ్యుత ధృత్వా నామ విశ్రావ్య చాత్మనః హర్షాత్నాదం విముంచన్ వై నిష్క్రాంతో వరుణాలయాత్. మొత్తానికి ఆ రకంగా రావణాసురుడు వరుణలోకాన్ని జయించేశాను, వరుణుడు పారిపోయాడు వరుణలోకాన్ని వదిలిపెట్టేసి, కాబట్టి నేనే గెలిచాను అని చెప్పి తన లెక్క ఇంకా పెరుగుతూ ఉన్నది. యముడు అయిపోయాడు, వరుణుడు కూడా అయిపోయాడు. ఆగతస్తు పథాయేనా తేనైవ వినివృత్య సహ లంకామభిముఖో రక్షో నభస్థలగతో యయౌ. ఆకాశ మార్గంలో లంకా నగరం వైపు వెళ్ళిపోయాడు. ఇది వరుణ రావణ యుద్ధం. యమ రావణ యుద్ధం చూసాం, వరుణ రావణ యుద్ధం చూసాం. అయితే ఈ దాని ఇలా చెప్పుకుంటూ కథలుగా ఎప్పటికీ అంటే మన దృష్టి ఇది కాదు. దీనికన్నా ముఖ్యమైనటువంటివి మనం ఇంకా శంభూక వధ గురించి కొంత చెప్పుకోవాల్సి ఉంది, సీతా పరిత్యాగం గురించి కొంత చెప్పుకోవాల్సింది. అక్కడ దాకా వెళ్ళాలి కథ. అక్కడ దాకా వెళ్ళాలంటే అగస్త్యుడు ఆపాలి. అగస్త్యుడు చెబుతూనే ఉన్నాడు ఆ రావణాసురుడి గురించి, అతని యొక్క వంశాన్ని గురించి, అతడు చేసిన దుశ్చేష్టల గురించి చెప్తూనే ఉన్నాడు. ఈ రకంగా జరుగుతూ ఉన్నది. మనకి 23వ సర్గ అయిన తర్వాత విచిత్రంగా ఒక 5 సర్గలు ఉన్నాయి. అవి అన్ని కూడా అధిక పాఠములని తీసేశారు. చాలా ఉత్తరాఖండ సర్గలు 5 సర్గలు ఉండవు. ఈ 5 సర్గల్లో కూడా ఇలాంటి యుద్ధాలే వర్ణించినటువంటి సర్గలు. ఇవన్నీ కూడా అసలు వాల్మీకి మహర్షి రాయలేదండి,
అని చెప్పి అతడు ఇక్కడి నుంచి ఇతర సూర్యలోకానికి వెళ్ళడం, అక్కడ సూర్యుడిని బెదిరించడం, ఇంకో లోకానికి వెళ్ళడం, ఇంకొకళ్ళని బెదిరించడం, ఇలాంటి కథలన్నీ ఉన్నటువంటి ఒక 5 సర్గలు ఉన్నాయి. ఆ 5 సర్గలు పెద్దగా మనం ఆ అధిక పాఠములు అని రాసి మరీ రాస్తున్నారు చాలా వాటిని. కొన్నిట్లో లేనే లేవు. కాబట్టి వాటిని వదిలేస్తే కనుక మనం చతుర్వింశ సర్గలోకి వెళ్ళిపోతాం. అంటే 24వ సర్గలోకి వెళ్ళిపోతాం. లేకపోతే 23 అయిన తర్వాత ఇంకొక 5 అక్కర్లేని సర్గలు చెప్పుకుని కానీ 24కి వెళ్ళడానికి కుదరదు. అక్కర్లేననేటువంటి మాట నేను అనడానికి కారణం, వాటిలో తాత్వికమైనటువంటి విషయం తక్కువ. మనకి ఎంతసేపు కథ కాదు మనకు ముఖ్యం. కథ తెలియని వాళ్ళు ఎవరు? కాకపోతే ఉత్తరాఖండ్లో ఈ కథ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రావణాసుడు చేసినటువంటి యుద్ధాలు ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి కథని ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు చెప్పుకుంటున్నాం. అంతకన్నా విస్తరించడం అవసరం లేదు అనుకున్నప్పుడు అక్కడితో ఆపుకుంటున్నాం. కాబట్టి మనం 24వ సర్గలోకి ప్రవేశించవలసి ఉన్నది. ఆ మళ్ళీ అతి త్వరలోనే కలుసుకున్నప్పుడు 24వ సర్గలోకి వెళదాం. ఇవాళ కొంచెం పెద్దరాళికి ముగిస్తున్నందుకు క్షమింతురుగాక. నన్ను మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. 23 సర్గలు పూర్తి చేసుకుంటాం.